హలో, నేను సిఎస్ రావు. ప్రతి ఎన్నికకు సంబంధించిన ఫలితాలు కొన్ని ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎలాంటి ఇండికేషన్స్ పార్టీకి ఇస్తున్నాయి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక, ఆంధ్రప్రదేశ్లో యూత్ ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితాలు, ఒక టీచర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఫలితం, ఈ 3 చూస్తే కనుక యువత, చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనని విశ్వసిస్తూ ఉన్నారు అని చెప్పి మనం చెప్పచ్చు. ప్రధానంగా ఈ ఎన్నికల మీద గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ పడుతుందేమో అనేటువంటి ఒక ఆందోళన ఉండేది పోలింగ్కు ముందు. అలాగే జీవీ రెడ్డి, ఫైబర్ నెట్ మాజీ చైర్మన్, ఆయన పార్టీకి రిజైన్ చేశారు, తెలుగుదేశం పార్టీకి. ఆయన ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా కూటమి వర్గాల్లో కలిగింది. దానికి కారణం ఏంటంటే, ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆయన వెంటబడ్డారు, ఆయన తోటి ఫాలో అయిపోయారు చాలామంది. ఎల్లో సైన్యం ఫాలో కావడంతో పాటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కన్నా కూడా జీవీ రెడ్డి గారి నిజాయితీ చాలా గొప్పది. జీవీ రెడ్డి గారు రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకున్నారు. ఆయన బయటపెట్టినటువంటి అంశం చాలా నిజాయితీతో కూడుకున్నది అనేటువంటి యాంగిల్లో పోస్టులు పెట్టారు. మరి కొంతమంది అయితే ఎల్లో సైన్యంలో ఉండేటువంటి వాళ్ళు ఏకంగా జీవీ రెడ్డి కొత్త పార్టీ పెడితే దాంట్లోకి మేమందరం కూడా వెళ్తాము, అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అసలు రాష్ట్రానికి పనికిరారు అనేటువంటి యాంగిల్లో పోస్టులు పెట్టారు. మరికొంతమంది ఏంటి, జీవీ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కంపేర్ చేస్తూ 95% జీవీ రెడ్డికి ఫాలోయింగ్ ఉంది అని సర్వే ఒకటి చెప్తూ, కేవలం 5% మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా జీవీ రెడ్డి చాలా బెటర్ అనేటువంటి యాంగిల్లో ఒక సర్వేని ఆ సోషల్ మీడియా గ్రూప్స్లో ప్రచారం చేశారు. ఇంకొంతమంది ఏం చేశారు, మళ్ళీ ఆయన్ని పిలిచి బ్రతిమలాడో బామాలో ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావాలి, లేదంటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీల్లో చాలా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది అని సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి గ్రూప్లో ట్రోల్ చేశారు. అసలు ఆయన్ని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీ ఆయన్ని తిరిగి తీసుకొని ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్యేల కోటాలు ఎమ్మెల్సీలు 5 ఉన్నాయి కదా, వాటిలో ఒకటి జీవీ రెడ్డికి ఇచ్చి సత్కరించాలి, జీవీ రెడ్డికి గౌరవం ఇవ్వాలి, అప్పుడే తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది అని ఎల్లో సైన్యంలో ఉండేటువంటి కొన్ని గ్రూప్స్ ట్రోల్ చేశాయి. ఇదంతా హడావుడి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా సోషల్ మీడియా వాళ్ళతోటి మీటింగ్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పెట్టి అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో అనే దాని మీద ఆయన రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి. లాస్ట్కి ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఎండి రాధాకృష్ణ గారు కూడా తన కొత్త పలుకులో జీవీ రెడ్డి గురించి ప్రస్తావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు జీవీ రెడ్డి గ్రూప్ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా ఫాలో అయ్యింది అనేటువంటి అంశం మీద ఆయన చాలా విశదీకరించారు. 3 కారణాలతోటి వాళ్ళు జీవీ రెడ్డిని ఫాలో అయ్యి ఉండొచ్చు అని. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడిపోయి ఫాలో అయ్యి ఉండొచ్చు. 2, గతం తాలూకు హరాస్మెంట్లకు బదులుగా ఇప్పుడు సమాధానం చెప్పలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి కారణం అయి ఉండొచ్చు. 3, తాము అనుకున్న విధంగా పరిపాలన ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు అనుకున్న విధంగా కాదు అనేటువంటి ఆలోచన అయి ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్స్ 3 ఆయన రాసుకొచ్చారు. అంటే జీవీ రెడ్డి లాస్ట్కి ఆయన కొత్త పలుకులో కూడా మెన్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎల్లో మీడియాకు సంబంధించిన కొన్ని గ్రూపులు జీవీ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసాయి. దీంతో అసలు ఒకానొక సమయంలో
తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఏమన్నా అవుతుందేమో అనేటువంటి ఒక ఆందోళన చెందారు. ఆ సమయంలో నేను ఒక సంస్థ చేసినటువంటి సర్వేని బయట పెట్టడం జరిగింది. పైనీర్ అనేటువంటి సంస్థ సర్వే చేస్తే ఆ సర్వేని నేను అప్లోడ్ చేస్తే సోషల్ మీడియాలో నా మీద వ్యతిరేకంగా ట్రోల్స్ చేశారు ఎల్లో మీడియాలో ఉండేటువంటి కొన్ని గ్రూపులు. మీ సర్వే తప్పు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోయే అవకాశం ఉంది అనేటువంటి యాంగిల్లో నా మీద ట్రోల్ చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏమైంది? ఫలితాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు 2024 ముందు ఎంత స్ట్రైక్ రేట్తో ఉన్నారో ఆయన పరిపాలన కూడా ఇప్పుడు అంతే స్ట్రైక్ రేట్తో ఉందని చెప్పి యూత్ నిరూపించారు. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలు అంటే యూతే కదా, గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులు వీళ్ళంతా ఉంటారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారిని సామాన్య ప్రజలు, గ్రాడ్యుయేట్స్ ఆదరిస్తున్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది గ్రూపు సభ్యులు మరి ఎందుకు జీవీ రెడ్డి వెంట పడ్డారు అనేది ఒక అంశం. సరే, అదంతా అయిపోయింది, ఫలితాలు వచ్చాయి. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఫలితాలని చూపిస్తున్నారు. అది కూడా ఎక్కడ చూపిస్తున్నారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గ్రూపుల్లో ఉండేటువంటి కొంతమంది చూపిస్తున్నారు. శ్రీనివాసం నాయుడు అయిన అతను కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి కాదు కదా అని చెప్పి అంటున్నారు. పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికినటువంటి అభ్యర్థి అది ఆయన చెప్పండి. చెప్పలేరు. ఎందుకనంటే పీడీఎఫ్ అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. మరి శ్రీనివాసం నాయుడు గారికి ఎవరు ఇచ్చారు మద్దతు? బీజేపీ ఇచ్చింది. మరి తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇచ్చింది? శ్రీనివాసం నాయుడుకి ఇచ్చింది. ఎలా ఇచ్చింది? మొదటి ప్రాధాన్యత ఓటు పీఆర్టీయూకి వేయండి, ఏపీటీఎఫ్కి వేయండి, సెకండ్ ప్రయారిటీ ఓటు పీఆర్టీయూకి వేయండి అని చెప్పారు కదా. మరి ఇంకా కూటమికి సంబంధించి అభ్యర్థి గెలిచారని చెప్పి చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థి గెలిచారని చెప్పి మనం అనుకోవాలా? లేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి నామినల్ ఓట్ బ్యాంక్ వచ్చింది. అరే, అలాంటప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రస్తావన ఎందుకు వస్తుంది అక్కడ? ఉత్తరాంధ్రలో టీచర్స్ కాన్స్టిట్యున్సీలో గెలిచినటువంటి శ్రీనివాస నాయుడు గారికి వచ్చినటువంటి ఓట్లు కానీ, పైగా ఆయన సెకండ్ ప్రయారిటీ ఓట్లో గెలిచారు ఆయన. అలాగే ఏపీటీఎఫ్కి సంబంధించినటువంటి వర్మ గారికి కానీ వచ్చినటువంటి ఓట్లు, ఇద్దరికి వచ్చినటువంటి ఓట్లు కూటమికి వచ్చినటువంటి ఓట్ల కిందనే భావించాలి, పరిగణించాలి కూడా. ఫస్ట్ ప్రాధాన్యత ఓటు, సెకండ్ ప్రాధాన్యత ఓట్లని ఓన్లీ పీడీఎఫ్కి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కింద పరిగణించాలి. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది జీవీ రెడ్డికి మద్దతు పలికినటువంటి వాళ్ళు ఉత్తరాంధ్రలో జీవీ రెడ్డి ఎఫెక్ట్ పడింది అని అంటారు. ఇక ఎంతవరకు కరెక్ట్? అసలు ఇప్పుడు ఈ గెలుపు అనేది కూటమి గెలుపు కిందనే పరిగణిస్తారా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కింద పరిగణిస్తారా, లేదా జీవీ రెడ్డి కారణంగానే శ్రీనివాస నాయుడు గెలిచాడని చెప్పి పరిగణిస్తారా? ఎందుకు ఇలాంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి? అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎల్లో గ్రూపుల్లో ఉండేటువంటి కొంతమంది సభ్యుల నుంచే ఎందుకు వస్తుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.